హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఒక వెరైటీతో మీ ముందుకు వచ్చానండి. ఈవినింగ్ స్నాక్స్కి అయినా సరే, స్వీట్ ఎప్పుడంటే అప్పుడు తినాలనిపిస్తే ఇలా చేయండి. ఇది బూందీ మిక్చరు. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగా వస్తుంది. జాతరలో అమ్ముతారు కదండి స్వీట్ బూందీ, అదే చేశానండి. వాళ్ళేమో కలర్ వేస్తూ ఉంటారు. నేనైతే కలర్ వేయలేదు, నార్మల్గా చేశానండి. చాలా బాగా వచ్చింది. దీనికి కావాల్సినవి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి. తీసుకొని జల్లెడ పట్టుకోవాలి. ఉండలు లేకుండా జల్లెడ పట్టుకోవాలి. ఏమైనా పురుగులు గిట్ట ఏమైనా ఉంటే పైకి వస్తాయి కదా, అందుకని జల్లెడ పట్టుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. చిటికెడే వేసుకోవాలి. ఇవి వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకుంటే తర్వాత నేను నీళ్లు పోసి కలుపుకుంటున్నాను. మన బజ్జీ పిండిలా కాకుండా కొంచెం లూజ్గా ఉండాలి పిండి. మనము బూందీ లడ్డు ఎలా ప్రిపేర్ చేస్తారో సేమ్ అలానే ఉండాలండి. సేమ్ అదే విధంగా లడ్డూలు కూడా చేయొచ్చు, ఇలా స్వీట్ బూందీ కూడా చేయొచ్చు. చాలా బాగా వస్తుంది. ఎప్పుడంటే మనకు బూందీ లడ్డు ఒక్కొక్కరికి చేయడం రాదు కదా, ఇలా ఒకసారి చేయండి. సేమ్ బూందీ లడ్డు లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం కొంచెం వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలి. చూపిస్తున్నాను కదా ఈ వీడియోలో. ఇలా రావాలి. నీట్గా కలుపుకొని ఈ క్వాంటిటీ రావాలి. తర్వాత మనము నూనె బాగా హీట్ అవ్వాలండి. ఒక బూందీలు అయితే నూనెలో వేసేటప్పుడు పైకి తొందరగా తేలేటట్టు వేడిగా ఉండాలి. అలా అయితేనే చాలా బాగా వస్తుంది. మరీ మిక్చర్ లాగా చేయొద్దు, కొంచెం లైట్గా ఉండాలి, గోల్డెన్ కలరు. ఆ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఒక గంట తీసుకొని కొంచెం కొంచెం పోస్తూ ఉండాలి. చూపిస్తున్నాను కదండి, ఇలా కొంచెం కొంచెం పోస్తూనే ఉండాలి. బూందీలాగా ప్రిపేర్ అవుతుందండి. నేను తర్వాత ఇంకో వీడియోలో బూందీ మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇంకో వీడియోలో చెప్తానండి. చాలా బాగా చేస్తాను నేనైతే. ఒకసారి అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూపిస్తున్నాను కదా, బూందీ చూడండి ఎలా పైకి తేలాయో. సేమ్ ఇలానే పైకి రావాలండి. చూస్తున్నారు కదా, చాలా బాగా పొంగింది. ఇలా మరీ బ్రౌన్ కలర్ రావద్దు, గోల్డెన్ కలర్లోనే ఉండాలి. అలా అయితేనే మనకి ఆ బూందీ ప్రిపేర్ తయారవుతుంది. లేకుంటే కొంచెం వేరేలా అనిపిస్తుంది. మెత్తగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది జాతరలో కూడా అమ్ముతూ ఉంటారు ఇలాంటి బూందీలు, స్వీట్ బూందీ. ఇవి వాళ్ళేమో కలర్ వేస్తూ ఉంటారు. నేనైతే కలర్ వేయలేదు, న్యాచురల్గా చేశానండి. అది మీ ఇష్టం కలర్. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది.
మనం ఇప్పుడు షుగర్ పాకం ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇప్పుడు నేను ఒక కప్పు ఏ కప్పుతో తీసుకున్నానో శనగపిండి అదే కప్పుతోనే ఒక కప్పు తీసుకున్నాను షుగరు. తర్వాత హాఫ్ కప్ ఏమో వాటర్ తీసుకున్నాను, తొందరగా పాకం అవుతుందని. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా సేమ్ ఇలానే చేయొచ్చండి. చూశారు కదా బూందీలు ఎలా ప్రిపేర్ అయ్యాయో, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చూస్తున్నారు కదా బూందీ ఇలా ఉండాలండి, ఇలా అయితేనే చాలా బాగా వస్తుంది. మనం ఇలా ఒత్తితేనే దగ్గరగా అయ్యేటట్టు ఉండాలి. ఇలా బూందీలు అయితే ఇలా అయితేనే షుగర్ అంతా లోపలికి వెళ్ళి చాలా టేస్ట్ని ఇస్తుంది, చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది స్వీట్ బూందీ. నచ్చితే షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత కొన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి, ఇలా మిక్సీ పట్టుకుంటేనే ఇంకా అన్నీ కలుస్తూ ఉంటుందండి లోపల. తర్వాత మనము షుగర్ పాకం దగ్గర అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత నేను ఒక 2 యాలకులు వేసాను. 2 యాలకులు వేసుకొని మనము తీగ పాకం కాకుండా కొంచెం గట్టి పాకమే ఉండాలండి. నేను చూపిస్తాను వీడియోలో పాకం ఎలా ప్రిపేర్ అవుతుందో. ఇంకా అవ్వలేదండి పాకం, సేమ్ ఇక ఈ పాకం వచ్చేంత వరకు ఉండాలి. అలా అయితేనే చాలా బాగా వస్తుంది. బూందీ లడ్డు ఏమో కొంచెం పాకం సేమ్ బూందీ లడ్డుకి ఈ లడ్డు సేమ్ పాకం ఉంటుందండి. కాకపోతే నేనైతే స్వీట్ బూందీలు చేశాను. ఒకసారి అయితే ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. తర్వాత పాకం రెడీ అయిపోయినట్టేనండి, చూపిస్తున్నాను కదా పాకం రెడీ అయ్యింది. ఇలా గట్టి పాకం ఉండాలి. తర్వాత స్టవ్ బంద్ చేసి కొంచెం మనము ప్రిపేర్ చేసుకున్నాం కదా కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 వెండి ద్రాక్షలు అయితే వేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా వెండి ద్రాక్షలు అయితే వేసేసుకున్నాను, చాలా బాగా వస్తుందండి. తర్వాత మనము బూందీ మిక్చర్ చేసుకున్నాం కదండి, ఇందులోనే వేసి కలుపుకోవాలి. షుగర్ అంతా గట్టిగా పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. అలా అయితేనే బూందీ ప్రిపేర్ అవుతుందండి, చాలా బాగా వస్తుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఇలా కలుపుతూ ఉండాలి, లాస్ట్కు చాలా బాగా వస్తుంది. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.